ఇది మన ఆత్మగౌరవ పేపరు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్పై దాడి, దేశద్రోహ చర్య. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిగ. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవై గారిపై జరిగిన అవమానించ దాడిని దేశద్రోహ చర్యగా పేర్కొంటూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ తీవ్రంగా ఖండించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో దేశభక్తులు ఎవరో దేశద్రోహులు ఎవరో అనే అంశంపై విస్తృత చర్చ జరగాల్సిన సమయం వచ్చిందని అన్నారు. మందాకృష్ణ మాదిగ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ధిక్కరించే వారి చట్టాలను విధ్వంసం చేసేవారు దేశద్రోహులు. చీఫ్ జస్టిస్ బిఆర్ గవై గారిపై బూటుతో దాడి జరిగిన ఇప్పటి వరకు చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం తీవ్రంగా ఖండనీయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మం ముసుగులో దాడులు చేస్తే కేసులు ఉండవా, అరెస్టులు జరగవా, శిక్షలు పడవా? ధర్మం పేరుతో దాడులు చేస్తే రాజ్యాంగాన్ని అవమానించడం ఈ దేశానికి మచ్చ అని మండిపడ్డారు. అలాగే ఆయన పేర్కొంటూ రాజ్యాంగం ఏర్పడక ముందు దళితులు మనుషులుగా కూడా పరిగణించబడలేదు. రాజ్యాంగం వల్లే దళితులు ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. గవై గారిపై దాడి అంటే దళితులపైనే కాకుండా రాజ్యాంగం పైన దాడి. రాజ్యాంగాన్ని ధిక్కరించే చట్టాలను విధ్వంసం చేసేవారు దేశద్రోహులుగానే నిలుస్తారని స్పష్టం చేశారు. మరియు దళిత జడ్జిలపై కూడా న్యాయ వ్యవస్థలో వివక్షత ఉంది. ఉన్నత వర్గాల జడ్జిలు వ్యాఖ్యలు చేసే దానిని న్యాయ సమీక్ష తీసుకుంటారు, కానీ దళిత జడ్జిలు మాట్లాడితే దాన్ని ధిక్కరంగా భావిస్తారు. జస్టిస్ కర్ణన్ గారికి విధించిన శిక్ష అందుకు నిదర్శనం అని వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఢిల్లీ పోలీసుల జాతీయ మానవ హక్కుల కమిషన్ గవై గారిపై దాడిని సుమోటగా ఎందుకు స్వీకరించలేదు? ఒకవేళ ఉన్నత వర్గానికి చెందిన జడ్జిపై దాడి జరిగి ఉంటే వ్యవస్థలు ఈ విధంగా మౌనంగా ఉండేవా అని ప్రశ్నించారు. మందాకృష్ణ మాదిగ నవంబర్ 17న చలో ఢిల్లీ కార్యక్రమం పిలుపునిస్తూ దేశ రాజధాని లక్షలాది దళితులు అణగారిన వర్గాల ప్రజలు ప్రజాస్వామికవాదులు కలిసి రాజ్యాంగ పరిరక్షణ కోసం, న్యాయ వ్యవస్థ గౌరవం కోసం, దళితుల ఆత్మగౌరవం కోసం భారీ ర్యాలీ చేపడతామని ప్రకటించారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన దళితుల ఆత్మగౌరవ ర్యాలీ విస్తృతంగా విజయవంతమైనప్పటికీ కొన్ని పత్రికలు, కొన్ని వార్తా ఛానళ్లు ఆ ర్యాలీ వార్తలు నిర్లక్ష్యం చేయడం తీవ్రంగా నిరసేయమని ఆయన పేర్కొన్నారు. దళితుల పోరాటాన్ని ప్రచారం చేయకుండా నిందితుల వైపు నిలబడడం కొన్ని మీడియా సంస్థలు దురుద్దేశాన్ని బయటపెట్టబోతుందని దళిత సమాజాన్ని గమనిస్తుంది అని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంఆర్పిఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ మాదిగ, ఎంఎస్పీ జాతీయ నాయకుడు సొట్ట నరేంద్రబాబు మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు ఈజం వెంకటస్వామి మాదిగ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు టీవీ నరసింహ మాదిగ, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బైరపోగు శివకుమార్ మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు ఇటుక కిషన్ మాదిగ, డప్పు మల్లికార్జున మాదిగ, రేణుక సుజాత మాదిగ తదితరులు అందరూ కూడా పాల్గొనే నేపథ్యం ఉంది. ఇప్పుడు అన్నకు అర్థమైనట్టుంది ఇలా మీడియా ఎందుకు చూస్తే అన్న, మీడియా మిమ్మల్ని ఎందుకు చూపెడుతుంది? మీకంటూ సొంత మీడియా లేదు. సొంత మీడియా ఉన్నటువంటి మీడియా ఛానల్ కూడా మీరు కాపాడుకోరు. ఇవాళ అంత పెద్ద ర్యాలీ చేస్తే ఎవరో చూపెడతారు? ఎవరు చూపించారన్నా? ఇప్పటికన్నా మన సొంత మీడియా నిర్మించాలి. మీలాంటిల కోసం చాలా ఛానళ్ళు రెడీగా ఉన్నాయి. మీరు అవకాశం ఇస్తే ఆ ఛానళ్ళు సమాజం కోసము, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా నిలబడేటువంటి ప్రయత్నాలు తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అగ్రవర్ణ పేపర్లు, అగ్రవర్ణ టీవీ ఛానల్ మిమ్మల్ని ఎప్పటికీ చూపించవన్నా. మీ అనుభవంతో మీకు ఎన్నో రకాలుగా చూసినప్పటికీ కూడా మీ వెనక బలం ఉందనేటువంటి ఒక లక్ష్యంతోనే మిమ్మల్ని అందరూ ప్రేమిస్తారే తప్ప ఇవాళ మీ కులం కోసమో మతం కోసమో ఎవరు కూడా మీ దగ్గరికి రారు అన్న ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ పత్రికలు ఏ ఛానల్ అయినా ఎవరు కూడా చూపించరు. గతంలో కూడా అనేకమైనటువంటి వార్తలు జయబిందిన పత్రిక రాసింది. అనేకమైనటువంటి వార్తలు రాసి ఏబిసిడి వర్గీకరణ విషయంలో ప్రతి విషయాన్ని కూడా రాసిన సందర్భాలనే ఇవాళ ఎక్కడ పేర్లు ఎందుకు రాయలేకపోతుందంటే ఇవాళ మీరు మాట్లాడే తీరు ఎవరి మీద ఉందంటే ఇవాళ బీజేపీని ప్రశ్నించే విధంగా ఉంది కాబట్టి అందుకని మీ వార్తలు ఖండించి ఎవరు కూడా రాయలేకపోయడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్తున్నారు.